తెచ్చి అమ్ముదా మేడం? ఇంద్రాయణి రైస్ అంట. ఉంటారు కదా, అది ఎక్కడానికి రాదు కదా, సో దానికి తీసుకోవట్లేదు. చూసారా, మొత్తం పసుపు పసుపు చల్లుకుంటూ వెళ్తున్నారు. రెడ్ షర్ట్ అంకుల్ చూసారా, పట్టుకున్న చిన్న బస్తాలు కవర్స్ అలా దొరుకుతున్నాయి అన్నమాట. సో అందరు చాలా వరకు అవి తీసుకొచ్చి దేవుడికి అక్కడ ఇస్తున్నారు. అండ్ స్టెప్స్ మీద కూడా మొత్తం చల్లుకుంటూ వెళ్తున్నారు. చూడండి వీళ్ళు కూడా ఎన్ని బస్తాలు తీసుకెళ్తున్నారో. సో లాంగ్వేజ్ అయితే అర్థమవుతలే. ఇక్కడ కొత్తగా పెళ్ళయింది అనుకుంటా, వీళ్ళు సెకండ్ అనుకుంటా, వీళ్ళు వచ్చి ఇక్కడ ఏదో పూజ ఏదో సంథింగ్ చేస్తున్నారు. సో ఇట్లా మ్యారేజ్ కాగానే నెక్స్ట్ డే ఇక్కడ వస్తారంట చాలా వరకు. మేము వెళ్ళినప్పుడు కూడా చాలామంది న్యూ కపుల్సే కనిపించినారు. అట్లనే శివ జయంతి కూడా ఉందని ఇక్కడ శివాజీ మహారాజ్ గెటప్ కూడా వేశారు. సో ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. పూజలు చెప్పిస్తారు వీళ్ళు, ఏం చెప్పిస్తారో తెలియదు మనకు కూడా. సో ఇది కూడా ఒకటి. ఇదంతా లొకేషన్ అంతా ఎల్లోస్ ఉంది. పూజ చేపిస్తారు వీళ్ళందరూ. రౌండ్ తిరిగేసి చూద్దాం ఎలా ఉంది అని అయితే బయలుదేరాము. సో దర్శనం కంప్లీట్ అయింది. సో టెంపుల్ని చూడడానికి వెళ్తున్నాం అనమాట. కొంచెం ఎల్లో అయితే అయిపోయినాం. సో ఇది టెంపుల్ మీద, ఇది వచ్చేసి కొండప టెంపుల్ మీద నుంచి తీస్తున్న వీడియో. వచ్చిన పబ్లిక్ అట్లనే కింద వరకు ఉంది. మేము ఇంకా నార్మల్ డేనే వెళ్ళాము. సండే అయితే ఇంకా చాలా రష్ ఉంటుందంట, చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుందంట. అందుకే మేము సండే వెళ్ళకుండా నార్మల్ డే రోజు వెళ్ళాము. అయినా కానీ చాలా రష్ ఉంది. ఇది నడవలేరు కదా, వాళ్ళ గురించి వాళ్ళని తీసుకెళ్తారు, మళ్ళీ కింద తీసుకెళ్ళి వదిలేస్తారు. పాలకిలా తీసుకుపోతారు. జో ముసలి వాళ్ళు ఉంటారు కదా, అది ఎక్కడానికి రాదు కదా, సో దానికి తీసుకోవట్లేదు. పెద్ద పెద్ద గుడిలో కూడా ఇట్లనే ఉంటుంది. 4 మంది తీసుకుపోతారు ఇట్లా. సో ఇద్దరు పోతురు. అంటే గట్టిగా పట్టుకుంది అంటే ఎక్కడ పడిపోతుందని. ఇక్కడనే ఎక్కువ ఎత్తుకుంది నేను. సో పబ్లిక్ మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. దర్శనం అయిపోయేసరికి ఎల్లో అయిపోయినాం అందరం. కానీ దర్శనం బాగా అయింది. టెంపుల్ కూడా చాలా ఉంది. సండే రోజు చాలా రష్ ఉంటుందంట. నీకు అలా మా మరిది నమ్మి నా వాయిస్ వినిపిస్తలేదని నేను అబద్ధం చెప్తున్నాను. Say once again. Like, share, follow. Here. See here. వీడియోలోకి రాడంట కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. डायरेक्ट सब्सक्राइब 10,000 बढ़ेंगे डायरेक्ट. థ్యాంక్ యూ సో మచ్. ఇది వచ్చి మేము వేరే గుడికి వచ్చినాం, ఇంకో టెంపుల్కి వచ్చినాం. కాళ్ళు అయితే సుర్ర కాలుతున్నాయి, వండుతున్నాయి, నడవడానికి కూడా వస్తలేదు. సో అందుకే కొంచెం నీళ్ళ నుంచి వస్తున్నాం. ఇంకేందంటే అంత సరౌండింగ్లో అంతా మౌంటైనే ఉంది. శ్రీనగర్ గుడి అయితే చాలా బాగా అనిపించింది. దర్శనం చాలా బాగా అయింది. ఇది ఏ టెంపుల్? వదిలేసి ఉరికిపోతుంది. ఇదైతే టెంపుల్ ఉంది, చల్లగా ఉంది, బయట వెళ్ళడానికి రాదు. ఇక్కడ ఉంది, ఇవన్నీ స్టోరీస్.
ఇది ఆటోమేటిక్ డ్రమ్ది కొడతాం కదా, వచ్చేసి ఇది డైరెక్ట్ పెడితే ఇలా వస్తుంది. ఇవన్నీ స్టోరీస్ ఉన్నాయి. ఇక్కడ టెంపుల్ అంతా అది అట్లనే ఉన్నాయి. ఇక్కడ వరకు ఉంది. ఇది వచ్చేసి ఇంకోటి గుడి. ఇది వచ్చేసి టోటలీ పాత పురాణత కాలాలు ఉంటాయి కదా, అట్లా అనిపిస్తుంది ఇది. సో మల్లన్న గుడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ సెకండ్ శివుడి గుడికి అయితే వచ్చాము. సో ఇక్కడ కూడా టెంపుల్ చాలా బాగుంది. ఇక్కడ గుళ్ళు ఏమో కానీ చాలా నచ్చినాయి నాకైతే, అంత బాగున్నాయి. కోరిక నంది చెవులో చెప్తారు కదా, సో మా ట్వింకుల్ చెప్తుంది అనమాట. గుడి ఎలా ఉంది చూడండి ఒకసారి, టెంపుల్ వ్యూ చూడండి ఎంత బాగుంది, పాతకాలం దానిలా ఉంది. ఆ గుడి నుంచి మళ్ళా వేరే గుడికి వెళ్తున్నాము, తిరుపతి లాగా బాలాజీ టెంపుల్. సో ఇక్కడ వెళ్తుంటే ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుంది. కొండలల్లో ఎక్కడు దిగుడు, కొండల మధ్యలో నుంచి పోతున్నాం. ఈ రూట్ నిజంగా వర్షాకాలంలో ఎట్లుంటుందేమో కానీ ఇప్పుడే బాగుంది, అప్పుడు ఇంకా బాగుంటుందంట. మొత్తం గ్రీనరీతో, కానీ పచ్చిగా ఉండి చెట్లు పడిపోతాయని క్లోజ్ చేస్తుంటారంట. డేంజరస్ కదా, రూట్స్ కూడా చాలా జిగ్జాగ్ ఉన్నాయి మొత్తం చూడండి. कौन सा टेम्पल भास्कर? बालाजी. ये बालाजी टेम्पल कहाँ पे है? देखो वहाँ पे. సో ఇక్కడ టెంపుల్లోనైతే ఫోన్ అసలు ఎలానే లేదు, కార్లోనే పెట్టేసి వెళ్ళాలి. సో ఈ టెంపుల్ అయితే చూపించలేకపోతున్నాము. తిరుపతి టైప్ ఉంటుందంట బాలాజీ టెంపుల్. సో మేము వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వస్తాము. ఫోన్ ఎలా లేదు ఎందుకంటే చెప్పడంలో మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి ఎందుకు అలా లేదు. సో కార్లోనే పెట్టి వెళ్తున్నాం మేము కూడా ఫోన్. సన్సెట్ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. లంచ్ అయితే అయింది. లంచ్లో స్పెషల్ ఏముందో చెప్పు. రోటీ, తందూరి రోటీ, చికెన్, ఇంకా సేవ్ భాజీ. మనం రైస్ తింటాం కదా, ఈ రైస్ దొడ్డు బియ్యం, అది ఇక్కడ స్పెషల్ అంట. అది ఇక్కడ స్పెషల్. ఏం పేరు క్యా నామ్ థా రైస్ కా? రైస్ కా రైస్ ఇంద్రాయణి రైస్ అంట. దొడ్డు బియ్యం ఇక్కడ అది స్పెషల్ అంట. ఇప్పుడు అడిగిన ఇంట్లో అంటే 6 రూపీస్ కిలో అంట. తెచ్చమ్ముదా మేడం? నేను కూడా అనుకున్నా అట్లనే. సో సరే ఈ బ్లాగ్ ఇక్కడ వరకు ఏం చేద్దాం అనుకుంటున్నాం. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.